అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ వెళ్ళకపోయినా సరే వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ జరిగిన తీరు, అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు చంద్రబాబు ఇమేజ్ ను భారీగా దెబ్బతీశాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బతీస్తూ సభా సమావేశాలు నిర్వహించారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీ లేదు సభలో, ప్రశ్నించడానికి ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయిందని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సభలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు, లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి వచ్చిన సమాధానాలు ఇవన్నీ కలగలిసి చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయింది. ప్రజల్లో పలుచన భావన ఏర్పడింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బోండా ఉమా పీసీబీ వ్యవహారం గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ వైఖరి గురించి ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని మాట్లాడడం, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారంటూ ఆరోపిస్తున్న తరుణంలో బోండా ఉమా మాటలు వైఎస్ఆర్సీపీ వాదనకు బలం చేకూర్చాయి. ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం గా పనిచేయడం లేదని ఒక వాదన ఎస్టాబ్లిష్ అయింది. అదే సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య జరిగినటువంటి వివాదం, బాలకృష్ణ కామినేని మధ్య జరిగినటువంటి వివాదం, బొజ్జల సుధీర్ రెడ్డి సిఐ ట్రాన్స్ఫర్ సంబంధించి లేవనెత్తినటువంటి అంశం, అదేవిధంగా సుజనా చౌదరి అమరావతి అంశం గురించి, రైతుల కష్టాల గురించి మాట్లాడినటువంటి తీరు, ఇలా ఎమ్మెల్యేలందరూ వ్యవహరించినటువంటి తీరు, మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీ అక్కడ లేకపోయినా సరే వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే విధంగా వ్యవహరించాలని, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక అక్కడ ఉంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసేవారు. ఇవన్నీ కూడా చర్చకు వచ్చేవి కాదు, మాట్లాడేవారు కాదు, వీరి వ్యక్తిగత అజెండా బయటపడేది కాదు. కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ లేకపోవడం కారణంగా తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలే తమ వ్యక్తిగత అజెండాలకు శాసనసభను వేదికగా చేసుకున్నారు, తమ సమస్యల గురించి మాట్లాడారు, తీరా నవ్వులు పాలయ్యారు, సభను అర్థవంతంగా నిర్వహించలేకపోయారు. చంద్రబాబు ఎప్పుడు లేనంత డ్యామేజ్ ను మూటగట్టుకున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బాలకృష్ణ ఎపిసోడ్ అయితే వైఎస్ఆర్సీపీకి చాలా కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గనుక చిరంజీవిని ఆ విధంగా ఎవడు అని సంబోధించకపోతే చిరంజీవి స్పందించేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చిరంజీవి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పేవారు కాదు. చిరంజీవి స్పందించారు, తనను అవమానించలేదు, గౌరవించారు, అభిమానించారని చిరంజీవి స్పష్టత ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ ఇన్నాళ్ళు మోస్తున్నటువంటి బరువు మొత్తం దిగిపోయింది. వైఎస్ఆర్సీపీపై పవన్ కళ్యాణ్ వేసినటువంటి ముద్ర మరక చెరిగిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్రీ అయిపోయింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు చేసినటువంటి విమర్శలు అబద్ధము, అవాస్తవం, అసత్యమని అర్థమైపోయింది. కాపు సామాజిక వర్గంలో గూడు కట్టుకున్న ఒక ఆవేదన తొలగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదు, అభిమానించారు, గౌరవించారు, సాదరంగా ఆహ్వానించారు అన్న విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, మెగా అభిమానులకు అర్థమైంది, కాపు సామాజిక వర్గానికి అర్థమైంది. బాలకృష్ణ కనుక ఆ విధంగా మాట్లాడి ఉండకపోతే వైఎస్ఆర్సీపీకి ఇంకా మరక, మచ్చ అలాగే ఉండేది, కొనసాగేది. దానిపైన చిరంజీవి ఎప్పటికీ క్లారిటీ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే చిరంజీవి నిజంగా క్లారిటీ ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు అసత్య ఆరోపణలు చేసినప్పుడే పవన్ కళ్యాణ్ మాటలను చిరంజీవి ఖండించేవారు. ఖండించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ చిరంజీవి కూడా ఆ ఉద్దేశం లేదు. తన తమ్ముడు ఆరోపణలు చేస్తూ ఉన్నా చూస్తూ ఉండిపోయారు. తమ తమ్ముడికి రాజకీయ లబ్ధి జరిగితే చాలనుకుని చిరంజీవి కూడా సైలెంట్ గా ఉండిపోయారు. కానీ బాలకృష్ణ మాట్లాడడంతో ఒక్కసారిగా ఎక్కడ లేని కోపం వచ్చింది. వాస్తవం ఏంటో చిరంజీవి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని చెప్పారు. దీంతో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు మోస్తున్నటువంటి నిందను చిరంజీవి తొలగించారు. ఈ రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సభలో లేకపోయినప్పటికీ చాలా ప్లస్ జరిగింది. సభలో ఉంటే ఇంత లాభం జరిగి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభలో ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి జరిగింది, అవినీతి జరిగింది, అక్కడ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ అభివృద్ధి జరగలేదు, జగన్ అలా చేశారు, ఇలా చేశారు అంటూ ఇవే మాటలతో సభా సమయాన్ని వృధా చేసేవారు. లేదంటే వైఎస్ఆర్సీపీ వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవారు. కానీ సభలో వైఎస్ఆర్సీపీ లేకపోవడం కారణంగా ఈ సమస్యలన్నీ తలెత్తాయి. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయింది, తెలుగుదేశం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.